కామధేను లాంటి టికెట్ బాబు, కామధేను లాంటి టికెట్. 10 లక్షల బహుమతి, అంబాసిడర్ కారు కూడా. దగా లేదు, మోసం లేదు. తిరుపతి కొండ మీద ఒకే టికెట్ ఉంది. ఓకే కొట్టేసావయ్యా. కొట్టే కనబడు టిప్పిస్తా. ముందు టికెట్ డబ్బులు. ఓహో కుప్పాయి మావా, ఏంటలుడు? లాటరీ టికెటా? ఆహా, చాటంత టికెట్. దీనికి తగలపోతే దేనికి తగలదు మావా. నంబరు VP 77752220. ఉన్నవి 7 నంబర్లు, అందులో 3 ఏళ్లు, కొన్నది 7 కొండల్లో. మావా, ఈ టికెట్ ఖచ్చితంగా తగులుద్ది. నీ నోరు మంచిదేనా అల్లుడు? అదేంటి మావా అట్ట అడుగుతావు? రోజుకి 7 సార్లు 7 రకాల టూత్ పేస్ట్ తో నోరు కడుగుతాను. కావాలంటే చూసుకో. ఆహాహా, ఇది నోరు కాదు అల్లుడు, కొండ మీద గర్భగుడి. గోయిందా పోయిందా? అది సరే, పెద్ద ఆయనతో మాటలు కలిపావా? ఎక్కడా? కదిలితే నా వెంట తోకలా ఉంటాడు కుప్పయ్య. వాడిని వదిలించుకుందే మా నాన్నకి నేను దగ్గర కాలేను. వాడు నీకు అడ్డవుతాడని నేను ముందే ఊహించాను. అందుకే వాడి పిల్లకోట పట్టాను. వాడిని ఇంట్లోంచి తరివేసే ఉపాయం ఒకటి ఆలోచించాను. చూడు, ఇది వాడు కొన్న కామధేను లాటరీ టికెట్ నంబర్. వాడి చదువు అంతంత మాత్రమే. నువ్వు పని చెయ్యి, న్యూస్ పేపర్ పట్టుకుని ఈ నంబర్కి 10 లక్షల లాటరీ తగిలిందని వాడు వినేలా చదువు. అంతే. గోవిందా గోవిందా. భలే ఛాన్సులే, లక్కీ ఛాన్సులే, భలే ఛాన్సులే. కుప్పయ్య తాత, ఏంటమ్మా? కామధేను లాటరీ రిజల్ట్స్ పడ్డాయి, చూసావా? వచ్చేసాయా? నేను మర్చిపోయాను తల్లి. కొంచెం నెంబర్ చూసి పెట్టమ్మా. 7 కొన్నాడా? మా రాజాగారు నోటు మాట పాలించాలి దేవుడా. ఫస్ట్ ప్రైజ్ 10 లక్షలు, ఒక అంబాసిడర్ కార్. అవునవును. టికెట్ నెంబర్ VP 7 7 7 7 7 7 5 5 2. 2 ఇంతవరకు ఉన్నాయా తాత? ఉన్నట్టే ఉన్నాయమ్మా. ఉన్నాయా? ఉన్నాయి. 2 2 0 0 10 లక్షలు. ఏంట్రా అటు ఇటు చూస్తా అయ్యగారు పిలుస్తుంటే? ఏటా కాలు ఊపడం ఏంటి? 2 కాళ్ళు తీసేసాలంటే 3 కాళ్ళు ఉన్న ఊపడాలి. తీ. నువ్వు జడ్జి గారి కదా, నీ దగ్గర పనికొస్తే నోటికొచ్చినట్టు తిడతావా? గాడి చాకరీ చేస్తావా? నాకు లాటరీలో 10 లక్షలు వస్తున్నాయి, బిల్డింగ్ అమ్ముతా కొంటాను. నాకు కార్లు వస్తున్నాయి, నాకు బిల్డింగ్ వస్తుంది, నాకు 10 మనుషులు వస్తున్నారు. 10 మనుషులతో కొట్టిస్తా. అప్పుడు హాస్పిటల్లో ఉంటావు. నా సొంత అంబాసిడర్ కార్లో వచ్చి నీకు జాంపండి పెడతా. వీడికల్లా ఎక్కువ చేస్తా. నువ్వు నాతో వచ్చాయి. ఈ కుప్పగారికి ఏదో పిచ్చి పెట్టట్టు. కుప్పు గిప్పాల్లో ఉంటే డిప్పలు వేసుకోవద్దు. కూర్చో. చేయొద్దు. కప్పగింతుల కుప్పస్వామి చౌదరి శెట్టి నాయుడు గారు అను చెల్లించు. నీ ఇంట్లో పని నా నెత్తి మీద ఎకరా. నువ్వు ఇచ్చే జీతం నా ముక్కులో పొక్కురా. నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను, నీ ఇంట్లోంచి కుబేరుడు వెళ్ళిపోతున్నట్టే. నేను వెళ్ళాక నువ్వు పిచ్చెక్కిపోయి నీ ఇంటి గోడల మీద కుప్పు 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 అని రామకోటిలాగా కుప్పుకోటి రాసుకుంటావురా. నిన్ను నరికేస్తాను రాస్కల్. నరక్కుండా నరాలు నవ్వులేస్తాను రా రాస్కల్. ఏం కూర్చోరు? ఏం కూర్చానా? ఆగో. ఇక్కడ కదరా, నీకు దమ్ముంటే నైట్ సారా కొడుతారు. అక్కడ చూసుకుందా. నువ్వా నేనా? నిన్ను నరికేస్తాను. పరువు ప్రతిష్ట. అయ్య బాబు, వచ్చేస్తుంది. ఏమని పిలవాలి? నాన్న, డాడీ, స్వీట్ మ్యాన్, సార్. పాలండి. నువ్వా? ఎక్కడ పెట్టాలి? నా నెత్తి మీద పెట్టు. ఒలిగిపోతాయి. అసలు ఈ వేళ పుట్టిన పాలు ఎవరు తీసుకురామన్నారు? మీరే కదా పడుకునే ముందు పాలు తెచ్చిమ్మన్నారు. అక్కడ పెట్టు. పిరికి వాళ్ళందరూ పడుకునే ముందు ఇలాంటి పిచ్చి పిచ్చి పుస్తకాలు చదివితే రాత్రి కొరివి దయ్యాలు కల్లోకి వచ్చి కోలాటాలు వేస్తాయని మా అసలే మా దెయ్యం చెప్పింది.
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఏమిటి ఆలస్యం? ఎంతసేపు కూర్చోవాలి? అన్నం తీసుకురావడానికి ఏనుగంబర్ ఏమైనా కావాలా? ఆహా. ఈ ప్లేట్ ముందే పెట్టొచ్చుగా. అమ్మా ఏం భారం అమ్మా. ఏ గ్లాసు ప్లేట్ ఒకేసారి తీసుకొస్తే అలసిపోతావా? ఏమిటి మాట్లాడవు? గొంతులో ఏమిటా కరకాయ పడిందా? ఏమిటిది? నీకు మోగా నాకు చెవుడా? యాపిల్. తెలుస్తూనే ఉంది, ఒక్కొక్కటే ప్రత్యక్షం అవుతుంది. అసలు భోజనం ఏది? ఈ రోజుకి ఇదే తిండి. ఏ అన్నం కూరలు ఉండేదా? లేదు, ఇది తిని మంచినీళ్ళు తాగి పడుకోండి. చాలకపోతే 2 ద్రాక్ష పళ్ళు ఇస్తాను. 2 ఆవగింజలు ఇయ్యి. అవి కాలిస్తే 4 ఇస్తాలే పాపం. ఏ ఏమిటా పొగరు? దేనికైనా ఓ హద్దు ఉండాలి. నీ ఇష్టం వచ్చినట్టు చలాయించడానికి కాదు నీకు డబ్బిచ్చి పనిలో పెట్టుకుంది. అయినా వంట చేయడానికి ఓపిక లేనంతగా ఏ కొండలు కొట్టి పిండి చేసావమ్మా? కొండలు కొట్టి పిండి చేసినా ఈ ఇంట్లో అంతా అలిసిపోరు తండ్రి. ఏ మాట మాట సమాధానం చెప్తున్నావా? చెప్పకపోతే నోట్ల కరకాయ అంటారు, చెప్తే జవాబులు చెప్తున్నానంటారు. ఎలా చావాలి? అబ్బాబ్బా, లక్షణంగా ఇంట్లో పని చేసుకునేవారు, అందుకే గొప్ప ఇంట్లోంచి పారిపోయాడు. ఆ వెధ పేరెత్తుకు. అసలు ఈ రోజు ఈ ఇంట్లో ఎందుకు వంట చేయలేదో నాకు ఈ క్షణం తెలియాలి. బియ్యం కడుగుతున్నప్పుడేమో స్నానానికి వేడి నీళ్ళు పెట్టమన్నారు. పెట్టేవా వేడి నీళ్లు? సన్నీళ్ళగా నేను దిబ్బనుకున్నాను. పెట్టబోతుంటే నూనె వేడి చేయమన్నారు. మరి అది చేయలేదే. ఎలా చేసేది? షాప్కి వెళ్ళి సామాన్లు తెచ్చి పెట్టమన్నారు. సామాన్లు ఎక్కడ? షాప్ లోనే ఉన్నాయి. ఇల్లంతా శుభ్రం చేయకుండా కదలకూడదన్నారుగా. మరి శుభ్రం చేయలేదే. చేస్తుంటే అన్నం వడ్డించమని పెడబొబ్బులు. ఏం వడ్డించాలి? కడిగిన బియ్యం ఉన్నాయి, కావాలంటే అవి పెడతాను. అవి తీసుకెళ్లి నీ బాబుకి పెట్టుకో. మా బాబుకి పెడతానంటున్నది. యాపిల్ తినాలంటే యాపిల్. వాడు పోయాడు, దీని కొమ్ములు వచ్చాయి. అబ్బా. ఆఖరే. అబ్బా. కడుపులో మంట. పోలే, ఆ యాపిలే పడద్దు. యాపిల్ 2 ద్రాక్ష పళ్ళు తిని సరిపెట్టుకోవాలంట. అయ్యే కాదు, కాలు కూడా తిని ఉండగలం. పోలే, ఇవాళ యాపిల్తోనే సరిపెట్టు. ఇక్కడ యాపిల్ ఏది? నేనే తినేసా. ఏ 20 కేజీల బరువు ఆ గవదలు తగ్గేదాకా యాపిల్ కూడా ఇవ్వద్దని డాక్టర్ ఫోన్ చేసి చెప్పారు. ఇప్పటికీ దాని జాడ తెలియలేదు. ఆ అమ్మాయి కోసం ఒక పక్క పోలీసులు కూడా గాలుస్తున్నారు. ముసలాయన కంటపడక ముందే పోలీసులు దాన్ని పట్టుకుంటే చాలు. ఇది చాలా అన్యాయం అన్నయ్య. నాన్నకి నేనెంతో, అమ్మాయి కూడా అంతే కదా. అనవసరంగా ఇలాంటి గొడవలు పెట్టుకుని ఆయన ఇంట్లోంచి ఎల్లగొట్టింది కూడా మనమేగా. అనవసరంగా మీ బాబుని వెనకేసుకొస్తే ఊరుకోను. అవునులేండి, నాన్న డబ్బు మాత్రం కావాలి, నాన్న మట్టుకు అక్కర్లేదు. మీ నాన్న సొత్తు ఎవరు తేరగా పడేసుకోవడం లేదు. ఎవరికి అక్కర్లేదు. ఇలాంటి కుంటిదాన్ని చేసుకున్నానే, దానికి ఎంత డబ్బు ఇస్తే చాలుతుంది? బావగారు ఆగండి. ఆ పిల్ల కోసం మనలో మనం గొడవ పట్టం దీనికి. నేను ఐజీ గారితో మాట్లాడతాను, సరేనా?